నమస్తే, వెల్కమ్ టు తారా ట్రావెల్ టాకీస్. ఈరోజు మనం ఆ కైలాసనాథునికి ఎంతో ఇష్టమైన కొన్ని నైవేద్యాలలో ఒకటైన గోధుమ పిండి హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 3 కప్పుల గోధుమ పిండి, 3 కప్పుల బెల్లం, 1/2 కప్ నెయ్యి, కొన్ని జీడిపప్పులు, అలాగే 6 కప్పుల నీళ్ళు. మీకు కావాలంటే మీకు తగ్గట్టు క్వాంటిటీస్ని చేంజ్ చేసుకోవచ్చు. మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని నీళ్లు బెల్లం పాన్లో వేసి బెల్లం కరిగిపోయే వరకు ఉంచండి. స్టవ్ను అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా గెరిటితో తిప్పుతూ ఉండండి, అడుగంటకుండా. బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి బెల్లం పాకాన్ని వడకట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నెయ్యి పోసి జీడిపప్పు వేసి మీడియం మంటలో బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. అయ్యాక పక్కన పెట్టుకోండి. తరువాత ఇదే పాత్రలో గోధుమ పిండి, నెయ్యి పోసి మీడియం మంట మీద పిండి పచ్చివాసన పోయే వరకు వేయిస్తూ ఉండండి. మధ్య మధ్యలో అవసరమైన మేరకు నెయ్యి కలుపుతూ ఉండండి. నేనైతే మా తార చిన్నప్పటి నుంచి కూడా తనకి కంట్రీ డిలైట్ వారి ఈ ఆవు నెయ్యినే వాడుతున్నాను. చాలా బాగుంటుంది. చూసారా, పిండి మొత్తం నెయ్యిని బాగా పీల్చుకుంటూ ఇలా తయారవుతూ ఉంటుంది. ఈ పిండి గడ్డలు గడ్డలుగా మారకుండా చాలా బాగా కలుపుతూ ఉండాలి. అలా నేను కలుపుతూ ఉంటే మా ఆయన కూడా సాయానికి వచ్చారు. గోధుమ పిండి పచ్చివాసన పోయాక ఇలా బెల్లం పాకం పోసి గట్టిగా కలుపుతూ ఉండండి. ఏవైనా గడ్డలుంటే ఇలా గరిటెతో ఒత్తుతూ వీలైనంత వరకు అన్నిటినీ మంచిగా బెల్లం పాకంలో కరిగేలా చూడండి. మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే ఇక్కడ మీరు విస్కర్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, అలా కలపగా ఎంత బాగా ఇలా తయారవుతుంది హల్వా లాగా. బెల్లం పాకం పూర్తిగా పిండిలో కలిసిపోయాక ముందుగా మనం పక్కన ఉంచుకున్న నెయ్యిని కూడా ఇలా పోసేయండి. నెయ్యి మొత్తం కూడా హల్వాలో మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు వేయించిన జీడిపప్పులను కూడా వేసేసుకుందాం. ఇంతటితో మన గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. వచ్చే శివరాత్రికి మీరు కూడా ఈ నైవేద్యాన్ని తయారు చేసి ఆ మహాశివునికి నివేదించండి. ఈ నైవేద్యాన్ని మేము ఏం చేశామో తెలుసుకోవాలంటే T3 టాకీస్లో మా బేగూర్ టెంపుల్ బ్లాగ్ని తప్పకుండా చూడండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతదాకా మీ వాళ్ళందరికీ మన తారా ట్రావెల్ టాకీస్ గురించి చెవిన వేసేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కించడం మాత్రం మర్చిపోకండి.